అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో వస్తుంది. డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131 131. చెంగిచేల చౌరస్తా దాటగానే 131 పిల్లర్ వస్తుంది. పిల్లర్ దగ్గర లెఫ్ట్కి రండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. ఏం డౌట్ లేదు మీకు. గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. దానిలో డైరెక్షన్ క్లియర్ చూపిస్తేస్తుంది. కింద 2 నెంబర్లు ఇస్తా. ఆ నెంబర్లలో వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి, అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను నేను. ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి ఫోర్డ్ ఆస్పైర్ 2015 డీజిల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,01,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అని చెప్తున్నారు ఉన్నారు. ఈ వెహికల్ వచ్చేసి మనకి మైలేజ్ నెంబర్ 1 మైలేజ్ వస్తుంది. 20 to 25 మైలేజ్ ఇస్తాయి. 25 ఈజీగా ఇస్తాయి మైలేజ్ మీకు. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. ఈ వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. వెహికల్ చూద్దాం డైరెక్ట్. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. బ్లాక్ కలర్ వెహికల్. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టైర్లు వచ్చేసి మనకి 4 టైర్లు 50 to 60% ఉంటాయండి. 4 టైర్లు. ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ కాలేదు. టోటల్ అన్ని షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్సే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఫోర్డ్ ఆస్పైర్ టీడీ వెహికల్ యొక్క డిక్కీ సైజ్ చూసుకుందాం మనం ఒకసారి. నీట్గా ఉందండి, రస్ట్ అయితే ఏం లేదు, నీట్గా మెయింటైన్ చేశారు. స్టిఫ్నీ కూడా మనం చూసుకోవచ్చు. 30 to 40% స్టిఫ్నీ ఉంటుంది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. డీజిల్ వర్షన్ వెహికల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉందండి వెహికల్, స్టైలిష్గా ఉంది. సీట్స్ చూసుకోవచ్చు అండి. బ్యాక్ సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి. సీట్స్ కంపెనీ సీట్స్ మొత్తం ఇవి, లగ్జరీ సీట్స్. నెక్స్ట్ రూఫ్ చూసుకుందాం. ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేదు, నీట్గానే ఉన్నాయి. డోర్స్ కూడా చూసుకోవచ్చు, నీట్గా ఉన్నాయి డోర్స్. ఫ్రంట్ చూసుకుందాం మనం. సీట్స్ అయితే కొంచెం నలిగిపోయినాయి. సీట్స్ చేంజ్ చేసుకుంటే బెటర్. కవర్స్ ఓన్లీ కవర్స్ చేంజ్ చేసుకోవాలి. అదర్వైజ్ సీట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఓన్లీ కవర్స్ చేంజ్ చేసుకోవాలి. డోర్ మెయింటెనెన్స్ చాలా బాగున్నాయి. డోర్స్ నీట్గా మెయింటైన్ చేశారు. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. మనకి నీట్గా ఉంది డాష్ బోర్డు. వెహికల్ మనకి చూసుకోవచ్చు. స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. ప్యాసింజర్ దగ్గర 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. రీడింగ్ చూసుకుందాం. 1,01,600 టోటల్ జెన్యూన్ రీడింగ్ అని చెప్తున్నారు ఓనర్. ఏసీ కూడా చూసుకుందాం. చాలా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటీరియర్ మనకి ఇక్కడ కవర్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. షోరూమ్ చూసిన కవర్స్ కూడా టోటల్ కంపెనీ స్టీరియో, టోటల్ అంతా కంపెనీది ఉందండి. ఓకే, వెంటనే కూల్ అయిపోయిందండి. ఏసీ వేగానే ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు, తొందరగా చల్లగా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ మిర్రర్ లాక్, అన్లాక్. కవర్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు డ్రైవర్ సీట్ దగ్గర. వచ్చి మనకి రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉందండి. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. ఆయిల్ లీకేజ్ లాంటి అయితే అసలు ఏం లేవు, నీట్గా ఉంది. చాలా నీట్గా ఉందండి. మన బానెట్ కూడా షోరూమ్ బానెట్ ఉంది. చూసుకోవచ్చు. స్మోక్ కానీ ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదు. 1 lakh డ్రైవర్ అయినా సరే చాలా నీట్గా ఉంది, మెయింటైన్ చేశారు. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే చాలా బాగుందండి. 2015 ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,01,000 తిరిగింది. 1,01,000 జెన్యూన్ రీడింగ్. వెహికల్ వచ్చేసి మంచి మైలేజ్ ఇస్తుంది మీకు, 25 మైలేజ్ వస్తుంది. వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 4,10,000 చెప్తున్నారు. 4,10,000 చెప్తున్నారు. ఈ ఫిక్స్ అనేది ఇలా కూడా బార్గెన్ చేసుకోవచ్చు. వెహికల్కి ఫైనాన్స్ కూడా చేసిస్తాను నేను. థ్యాంక్ యూ.